హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. ఈ కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినరు. ఈ విధంగా వండుకొని చూడండి, తినని వారు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ చేదు కాకరకాయని అస్సలు చేదు లేకుండా ఎలా వండుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక అరకిలో వరకు కాకరకాయలు తీసుకోండి. దానికి పైన చెక్కుని లైట్గా తీసేసుకోవాలన్నమాట. మనం దానివల్లనే మనకి ఎక్కువగా చేదొస్తుంది. దాన్ని కొంచెం లైట్గా, ఎక్కువ కాకుండా పైన మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇలానే తీసుకోవాలి. మొత్తం అన్ని కాకరకాయలు కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లోపల గింజలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఈ ఉప్పు మొత్తం ఈ ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు పక్కన వదిలేయండి. ఇలా చేయడం వల్ల మనకి ముక్కల్లో ఉండే చేదు అనేది దిగిపోతుంది. ఇప్పుడు ఒక అరగంట తర్వాత తీసి చూస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని చేత్తో పట్టుకొని గట్టిగా పిండితే వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇలా పిండేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం అన్నింటినీ కూడా వాటర్ అంతా పిండేసి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇంకా లోపల చేదు ఉంటుంది కదా, అది కూడా పోతుందన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే పడతాయి. అందులో ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడం కోసం అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఉప్పుని వేసుకోవాలి. ఇందాక మనం ఆనియన్స్ వేగడానికి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసును వేసుకోవాలి. ఇలా పులుసు వేసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కూర దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసుకోండి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బెల్లం వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. మనకి కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది. అలానే ఒక 2-3 డేస్ అలా బయట వదిలేసినా కూడా ఏమీ పాడవదు. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.